హలో, సార్ ఇది చేసావా నిన్న? ఒకటి చేసిన సార్ అంతే. ఎపిక్ ఒకటి చేసిన. స్క్రీన్ షేర్ చేస్తావా? చేయాలా సార్? ఓకే. ఇంకా క్లియర్ చేయలేదు సార్. నేను ఆ? ఇంకా క్లియర్గా చేయలేదు. ఒక ప్రాజెక్ట్ అది చేసిన మొత్తం చూస్తారా ఒకసారి ఏమన్నా? నాకు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లే. నీ వాయిస్ బాగా లోగా ఉంది. ఇంకా అన్నీ చేయలేదు సార్ నేను. సరే, ఇవాళ చెయ్యి. సరే ఇవాళ చేస్తాను. సయ్యద్ గారు, ఇది నిన్న మనం స్క్రీన్స్ చూసాము. ఓకే. మామూలుగా ఏంటంటే మనం ఇష్యూ టైప్ స్కీమ్ లో పెట్టి దీన్ని ప్రాజెక్ట్ అసోసియేట్ చేస్తున్నాం. ఓకే. వర్క్ ఫ్లోస్ ని కూడా వర్క్ ఫ్లో స్కీమ్ లో పెట్టి వర్క్ ఫ్లో ని కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్క్రీన్ క్రియేట్ చేసి స్క్రీన్ స్కీమ్ లో పెట్టి స్క్రీన్ స్కీమ్ ని ఇష్యూ టైప్ స్కీమ్ కి అసోసియేట్ చేస్తున్నాం. ఇక్కడ 3 ఉంటాయి డిఫరెంట్ గా. యాక్చువల్గా నిన్న ఇది రికార్డింగ్ లో ఉంటది, ఒకసారి మీరు రికార్డింగ్స్ చూడండి. చూస్తాను సార్. నేను అది రికార్డింగ్ చూస్తే అది నాకు క్లియర్గా అర్థం అవుతుంది. మీరు ఇది ఈ రోజుది కానివ్వండి సార్. నేను అది చూసి డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతాను మళ్ళీ రేపు క్లాస్లో. స్క్రీన్ స్కీమ్స్ అయితే మహేష్ నీకేం డౌట్ లేదు కదా? డౌట్ ఏం లేదు సార్. మళ్ళీ ఒకసారి చూడండి ఆ రికార్డింగ్. అర్థం కాకపోతే మళ్ళీ నేను ఒక రోజు రిపీట్ చేస్తాను, ఒక 10 minutes 15 minutes పెట్టి. స్క్రీన్స్ అర్థమైనా కానీ వర్క్ ఫ్లోస్ కొంచెం డౌట్ ఉంటుంది. వర్క్ ఫ్లోసా? వర్క్ లో ఏం డౌట్ ఉంది? వర్క్ ఫ్లోలో డ్రాగ్ అండ్ డ్రాప్ దగ్గర ఉంటాయి కదా సార్. యాడ్ స్టాటస్ దగ్గర అర్థం అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ ఒక స్టేటస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇన్ రివ్యూ టెస్టింగ్ నుంచి పోవాలి. అంతే కదా? అల్లో సెర్చ్ అనేది క్లిక్ చేసిన సార్. బటన్ ఏంటి? యాడ్ స్టాటస్ కింద అల్లో సెర్చ్ అని ఒకటి వస్తుంది కదా సార్, అది క్లిక్ చేసాను. అలో ఆల్ స్టేటస్ టు ట్రాన్సిషన్, ఇది అలో చేస్తే ఇట్లా వస్తుంది. టు డూ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లేదంటే నువ్వు ఇవ్వాలి ట్రాన్సిషన్. ఓకే, ఈరోజు ఏం చేద్దామంటే కస్టమ్ ఫీల్డ్స్కి వెళ్దాం. కస్టమ్ ఫీల్డ్స్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ కొన్ని సిస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకు కావాల్సినవి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను కస్టమ్ ఫీల్డ్ యాడ్ చేస్తున్నాను. రేడియో బటన్ యాడ్ చేస్తాను. మన స్క్రీన్ ఏంటి ఇక్కడ? ఇవి కదా మన స్క్రీన్ స్కీమ్స్. సాఫ్ట్వేర్ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో ప్రాజెక్ట్ VLR. స్క్రీన్స్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు మన స్క్రీన్లో ఇవన్నీ ఆల్రెడీ జీరాలో డిఫైన్ అయిన ఫీల్డ్స్ అండి. ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్.
ఇందులో మనం ఇక్కడ కస్టమర్ ఏమంటాడంటే నాకు ఈ ఫీల్డ్స్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక ఫీల్డ్ కావాలి అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను ఒక జెండర్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేశాను. అది మనకి ఈ క్రియేట్ స్క్రీన్లో మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. ఎలా కాన్ఫిగర్ చేస్తాము? నేను కస్టమ్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఏమడుగుతుందంటే ఏ స్క్రీన్లో కాన్ఫిగర్ చేయమంటావు అని అడుగుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు విఎల్ఆర్ఆర్లో అన్ని స్క్రీన్స్లో మనం కాన్ఫిగర్ చేసాము అనుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఎపిక్లో మనకి జెండర్ అనేది రాలేదు. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తూ వస్తుంది చూడండి. చూడండి జెండర్ నన్ను మెయిల్ ఫీమేల్ వచ్చిందా? ఏం లేదు. ఇక్కడ మనకి సపోజ్ నేను ఒక కంట్రీ అనే ఫీల్డ్ ఒకటి కాన్ఫిగర్ చేస్తాను. ఇక్కడ ఇది ఫీల్డ్ టైప్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కస్టమర్ని రేపు వచ్చి నాకు ఒక కస్టమ్ ఫీల్డ్ కావాలి అని అడిగారు అనుకోండి, వాట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇట్ ఈస్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి క్లయింట్ దగ్గర నుంచి. అది చెక్ బాక్సా, టెక్స్ట్ ఫీల్డా, లేబుల్సా, లేకపోతే నంబర్ ఫీల్డా, ఇట్లా రకరకాలు. సింగిల్ సెలెక్ట్ లిస్ట్, క్యాస్కేడింగ్, ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి సెలెక్ట్ చేసుకోవడానికి. ఇదేమో డ్రాప్ డౌన్ సింగిల్ లిస్ట్. ఇది మల్టిపుల్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడేమో సింగిల్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నా టెక్స్ట్ ఫీల్డ్ కావాలి అంటే ఒక ఫ్రీ లైన్, మల్టీ లైన్ టెక్స్ట్ ఫీల్డ్, లేదు టెక్స్ట్ ఫీల్డ్లో సింగిల్ లైన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే యూఆర్ఎల్ ఫీల్డ్ వాడచ్చు. ఇట్లా రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్డ్లోకి వెళ్తే ఇంకా కొంచెం వేరే రకరకాల ఫీల్డ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు సపోజ్ నాకు డేట్ అండ్ టైం కావాలి. ఇక్కడ వెంటనే ఆ కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేయగానే ఏ స్క్రీన్స్లో కాన్ఫిగర్ చేయమంటా అని అడుగుతుంది. మనం ఏం చేస్తాం, ఇక్కడ మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఏ స్క్రీన్లో కాన్ఫిగర్ చేయాలి అన్నప్పుడు మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మన స్క్రీన్ నేమ్స్ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఇది ఎనేబుల్ చేయగానే ఇక్కడ మనకి స్క్రీన్ నేమ్స్ ఉంటాయి. విఎల్ఆర్, స్క్రమ్ డిఫాల్ట్ స్క్రీన్, ఏ స్క్రీన్కి అయితే ఎనేబుల్ చేయాలనుకుంటున్నాం ఆ స్క్రీన్ నేమ్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి చూసి మనం ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ మనం ఎనేబుల్ చేయొచ్చు మన స్క్రీన్ నేమ్. అప్డేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు వచ్చి నేను క్రియేట్ చేస్తే చూడండి టార్గెట్ డేట్ వచ్చేసిందా? డేట్ టైప్ ఫీల్డ్ ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటే అదొక డిఫాల్ట్ టైం వస్తుంది. లేదు ఇక్కడ టైం కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఓకేనా? వాళ్ళు అడిగితే మనకి కస్టమర్ వచ్చి మనకి కస్టమ్ ఫీల్డ్ కావాలని అడిగితే మనం అడ్మిన్ కన్సోల్లోకి వచ్చి కస్టమ్ ఫీల్డ్ క్లిక్ చేసి యాడ్ కస్టమ్ ఫీల్డ్ కొట్టేసి ఆ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఏ స్క్రీన్స్ కాన్ఫిగర్ చేయమంటా అని అడుగుతుంది. ఆ స్క్రీన్స్కి మనం కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ రెండు రకాలు ఉంటుందండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇంకో కాన్సెప్ట్ చూపిస్తాను.
మోడల్ నెంబర్ అంటే ఇప్పుడు మనం ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నానండి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇప్పుడు మన ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు సపోజ్ ఒక మహేంద్ర వాళ్ళ ఆటోమొబైల్లో అయితే వాళ్ళ మోడల్ నంబర్స్ అనేది ఒక డిఫరెంట్ సీక్వెన్స్లో ఉంటుంది. సపోజ్ ఇంకా టాటాలో వాళ్ళ టాటా మోటార్స్ అయితే ఇంకొక డిఫరెంట్ సీక్వెన్స్, హుండై అయితే ఇంకొక డిఫరెంట్ సీక్వెన్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక మోడల్ నెంబర్ వచ్చేసి MV1 మహేంద్ర వాళ్ళది, MV2, MV3. ఇప్పుడు మన స్క్రీన్స్లో నేను కాన్ఫిగర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఒకటి ఇష్యూ కనుక క్రియేట్ చేస్తే కనుక మోడల్ నెంబర్ వచ్చేసి MV1, MV2, MV3 అని ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చేసి నాకు ఇదే కస్టమ్ ఫీల్డ్ నాకు వేరే ప్రాజెక్ట్లో కావాలి, బట్ ఆప్షన్స్ ఇక్కడ మనకు వచ్చే ఆప్షన్స్ డిఫరెంట్గా ఉండాలి అని అడిగారు అనుకోండి. ఇక్కడ MV1, MV2 కాకుండా వాళ్ళ ప్రాజెక్ట్ వేరు, వాళ్ళ ఆటోమొబైల్ థింగ్ వేరు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ కావాలి అంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుంటాను, సపోజ్ ఈ ప్రాజెక్ట్ తీసుకుంటాను. ఈ ప్రాజెక్ట్లో మనం స్క్రీన్స్లోకి వెళ్ళేసి మన స్క్రీన్లో మన కస్టమ్ ఫీల్డ్ని యాడ్ చేస్తున్నాను జస్ట్ అంతే, ఏం లేదు. సో ఇక్కడ నేను ఇష్యూ క్రియేట్ చేస్తే ఇక్కడ MV1, MV2, MV3నే వస్తున్నాయి, బట్ మన కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, నాకు ఆప్షన్స్ వేరే కావాలి అని అంటాడు. సో మనం అక్కడ ఏం చేస్తామంటే ఆ ఫీల్డ్కి వెళ్ళేసి మన కస్టమ్ ఫీల్డ్ ఇదే కదండి మనది, మన కస్టమ్ ఫీల్డ్ అడ్మిన్ కన్సోల్లోకి వెళ్తాను. ఫస్ట్ ఇష్యూస్లోకి వెళ్ళి ఇక్కడ కస్టమ్ ఫీల్డ్స్ అని ఉంటాయి, కస్టమ్ ఫీల్డ్స్లోకి వెళ్ళి మనం మోడల్ నంబర్ని కాన్ఫిగర్ కొడితే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ స్కీమ్ ఫర్ మోడల్ నంబర్ ఈస్ అనేసి మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎడిట్ కాన్ఫిగరేషన్ కొడితే ఓన్లీ ఈ పర్టికులర్ ఇక్కడ చూడండి, చూస్ అప్లికేబుల్ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్ దేనికి అప్లికేబుల్ చేయాలో అడుగుతున్నారు. ఇక్కడ నేను గ్లోబల్ ప్రాజెక్ట్స్ అంటే అన్ని ప్రాజెక్ట్స్కి ఈ కాంటెక్స్ట్ అప్లికేబుల్ అవుతుంది. లేదు నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, అప్లై టు ఇష్యూస్ అండర్ సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్, ఇది ఒకటే నేను సెలెక్ట్ చేస్తాను. మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకుంటే మరి ఇంకొక ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ చేయొచ్చు, లేదు కంట్రోల్ తీసేసి ఒకటే కొడితే మనకి సరిపోతుంది. మేక్ షూర్ ఇప్పుడు మల్టిపుల్ పట్టేటప్పుడు మాత్రమే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేస్తేనే అవుతుందండి, లేకపోతే అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను ఈ మోడల్ అనేది ఒక ప్రాజెక్ట్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేశాను, ఇంకొక ప్రాజెక్ట్కి నాకు డిఫరెంట్ వాల్యూస్ కావాలన్నాను. సో ఇక్కడ మీరు ఇష్యూ టైప్స్ కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఓన్లీ ఎపిక్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయొచ్చు, స్టోరీకి అలా అని ఏ ఇష్యూ టైప్కి కావాలని అడిగినా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంకో కొత్త ప్రాజెక్ట్కి ఒక కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తున్నాను, VLR1. మనకి ఈ ప్రాజెక్ట్కి డిఫరెంట్ కావాలని అడిగారు అనుకోండి, ఇక్కడ చూడండి వాల్యూస్ ఏమీ లేవు, మనం ఇక్కడ వాల్యూస్ ఇస్తాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు డన్ అయింది అనుకోండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం VLR1 ప్రాజెక్ట్కి వెళ్తే కనుక ఇప్పుడు మీరు క్రియేట్ చేసేటప్పుడు
ఈ వాల్యూస్ చూడండి, ఇక్కడ TV1, TV2, TV3 వస్తుంది. అదే కనుక మనం VLR2 ప్రాజెక్ట్లో క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూస్ చూడండి. సారీ, ఇది సేవ్ అవ్వలేదా? అవును, ఒక నిమిషం. మనం ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయటం తప్పు. ఇక్కడ VLR2 ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, MV1, MV2, MV3 అంటే సేమ్ కస్టమ్ ఫీల్డ్ ని డూప్లికేట్ కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేయకుండా దాని కాంటెక్స్ట్ యాడ్ కాంటెక్స్ట్ చేంజ్ చేసి మనకి నచ్చిన వాల్యూస్ ని పాపులేట్ చేయొచ్చు అండి అక్కడ. ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందా? అంటే అదే ఇప్పుడు మీరు సేమ్ దీన్ని మల్టిపుల్ గా మార్చారు, రైట్? అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్ కి డిఫరెంట్ గా. ఇప్పుడు అతను వచ్చి మనని ఒక ప్రాజెక్ట్ లో మోడల్ నంబర్ అనేది వాడుతున్నాం అండి కస్టమ్ ఫీల్డ్. వచ్చేసి కూడా మోడల్ నంబరే కావాలి అని అడుగుతారు. అవును, అది క్లియర్ అయింది సార్. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ వేరే ఉంది, సో అందులో అంటే ఇట్లా కాకుండా మనం అందులో కూడా డిఫరెంట్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా, డిఫరెంట్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ మనం మహేంద్రది మీరు ఓన్ గా క్రియేట్ చేశారు ఒకటి, రైట్? మన ఒక ప్రాజెక్ట్ లో. సెకండ్ ప్రాజెక్ట్ లో మనం దీన్ని డూప్లికేట్ చేయకుండా ఇంకోటి తీసుకోవచ్చు కదా, అందులో కూడా డిఫరెంట్ గా తీసేసుకోవచ్చు కదా. అంటే కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు అక్కడ. రెండు అవుతున్నాయి మనకి. డూప్లికేట్ ఫీల్డ్ అవుతుంది కదండి మోడల్ నంబర్ అనేది. ఓకే ఓకే. మోడల్ నంబర్ అనేది డూప్లికేట్ ఫీల్డ్ అయినప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మైగ్రేషన్ కాడ ప్రాబ్లం వస్తుంది. అవునా? ఓకే. ఇప్పుడు ఏదైనా అప్డేట్ చేయాలనుకోండి, ఏ ప్రాజెక్ట్ లో ఇప్పుడు దాని ప్రాజెక్ట్ లో అప్డేట్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అదే మోడల్. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు మనకి, మనకి ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి, దాని ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ కి VLR ప్రాజెక్ట్ కి సపరేట్ కాంటెక్స్ట్, ఈ VLR1 ప్రాజెక్ట్ కి సపరేట్ కాంటెక్స్ట్. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా ఒక వాల్యూ ఉండాలి అనుకోండి, ఒక వాల్యూని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. సెట్ డిఫాల్ట్ వాల్యూ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే ఇక్కడ నన్ను కాకుండా ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. చూడండి, MV1. ఒక ఇష్యూ టైప్ కి నేను రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే ఒక ఇష్యూ టైప్ కి రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే మనకి యాజ్ ఏ మనం జీరా అడ్మినిస్ట్రేటర్ గా ఎక్కువ కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయకూడదండి. ఆల్రెడీ ఉంటే గనక, అవైలబుల్ గా ఉంటే గనక. లేదు ఇప్పుడు నాకు వచ్చి మోడల్ నంబర్ అనేది టెక్స్ట్ ఫీల్డ్ అడిగాడు అనుకోండి, దట్ డిఫరెంట్ సినారియో. మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ అడిగినప్పుడు సేమ్ ఫీల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే దానికి యాడ్ కాంటెక్స్ట్ అనే కాన్ఫిగరేషన్ యూజ్ చేసి మనం యాడ్ చేయగలం. అది లేదు, నాకు డ్రాప్ డౌన్ అవసరం లేదు, నాకు ఒక మోడల్ నెంబర్ టెక్స్ట్ ఫీల్డ్ నేను డైనమిక్ గా టెక్స్ట్ పాస్ చేసుకుంటానంటే అది ఒక డిఫరెంట్ సినారియో. ప్లస్ మోడల్ నెంబర్ అనేది మనం క్రియేట్ చేయం, ఇక్కడ ఇదే ఫీల్డ్ తో క్రియేట్ చేయం, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, కొంచెం ఏదన్నా చేంజ్ చేసి క్రియేట్ చేస్తాం అన్నమాట ఫీల్డ్. ఓకే. సో ఈ మోడల్ నంబర్ అనేది నాకు పర్టికులర్ ప్రాజెక్ట్ లో మాత్రమే మ్యాండేటరీ కావాలండి, మిగతా ప్రాజెక్ట్స్ లో మ్యాండేటరీ అవసరం లేదు. ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ లో కస్టమర్ యూజర్స్ ఏం చేస్తున్నారంటే క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ మోడల్ నంబర్ మెన్షన్ చేయడం మర్చిపోతున్నారు, నాకు దాన్ని మ్యాండేటరీ చేసి, సో దట్ వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడే అది మ్యాండేటరీ అని తెలిసి ఆ మోడల్ నంబర్ క్రియేట్ చేస్తారని అడుగుతారు. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు VLR ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అని ఉంటుందండి. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ లో ఈ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఏంటంటే, మన ప్రాజెక్ట్ లో ఒక ఫీల్డ్ మనం క్రియేట్ చేసేటప్పుడు హైడ్ లో ఉండాలా లేకపోతే రిక్వైర్డ్ ఉండాలా అనేది మనకి చెప్తుందండి. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఫీల్డ్స్ నాకు యూజర్ నుంచి హైడ్ పెట్టాలి అని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే వచ్చి ఫీల్డ్ కాన్ఫిగరేషన్కి వచ్చేసి, ఇది మన స్క్రీన్స్ అయిపోయినాయి. ఫీల్డ్స్ తర్వాత ఫీల్డ్ కాన్ఫిగరేషన్కి వస్తే Ctrl F కొట్టేసి నేను మోడల్ నంబర్ అనేది ఇస్తాను. చూడండి, ఇక్కడ మోడల్ నంబర్, దీన్ని రిక్వైర్డ్ చేస్తాను.
రిక్వైర్డ్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి రిక్వైర్డ్ సింబల్ వచ్చిందా? ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ తీసేస్తాను. ఇప్పుడు నేను ఒక ఇష్యూని క్రియేట్ చేస్తాను. VLR చూడండి, కస్టమ్ ఫీల్డ్ మోడల్ నంబర్ ఇస్ రిక్వైర్డ్ అంటుంది. అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థం. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాబ్లం ఒకటి వచ్చిందండి. చూడండి, నేను VLR1 ప్రాజెక్ట్ లో మోడల్ నంబర్ రిక్వైర్డ్ అని పెట్టాను, కానీ ఇక్కడ VLR2 ప్రాజెక్ట్ లో కూడా మోడల్ నంబర్ ఇస్ రిక్వైర్డ్ అన్నాడు. అవును, మనకి ఇక్కడ సేమ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ వాడుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటండి, డిఫాల్ట్ కాన్ఫిగరేషన్, సిస్టమ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్, డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ VLR2 లో. VLR1 లో ఏ కాన్ఫిగరేషన్ వాడుతున్నారు? సిస్టమ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ డిఫాల్ట్. అంటే సేమ్ కాన్ఫిగరేషన్ వాడటం వల్ల మనకు ఆ ఫీల్డ్ మ్యాండేటరీ, మొత్తం ఈ కాన్ఫిగరేషన్ యూజ్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కి మ్యాండేటరీ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఈ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ డిఫాల్ట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కాకుండా మన ప్రాజెక్ట్ కి సెపరేట్ గా ఒక ఫీల్డ్ కాన్ఫిగరేషన్ యాడ్ చేద్దాం, సో దట్ ఇది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఏం లేదండి, అడ్మిన్ కన్సోల్ ఇష్యూస్, ఇక్కడ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సార్ నాది ఒక్క డౌట్. ఇప్పుడు అదే ఆ రెండింటికి మ్యాండేటరీ ఫీల్డ్ వచ్చింది కదా, సో ఇప్పుడు VLR2 లో మనం మ్యాండేటరీ ఫీల్డ్ ని హైడ్ చేయలేమా సేమ్ డిఫాల్ట్ తో పెట్టి? అంటే ఒకటే కాన్ఫిగరేషన్ వాడితే మనం హైడ్ చేయలేమండి. ఓకే, అంటే జస్ట్ ఇప్పుడు మనము ఇవి లోపల ఉన్న డ్రాప్ డౌన్ వాల్యూస్ మార్చగలిగాము, రైట్? అది కాంటెక్స్ట్ లో, కస్టమ్ ఫీల్డ్ కాంటెక్స్ట్ లో మార్చగలిగాము, కానీ రెండిటికి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ సేమ్ అయిపోయింది. సేమ్ అయిపోయిన తర్వాత ఒకటి మ్యాండేటరీ చేసిన తర్వాత ఇంకొకటి హైడ్ చేయలేము. ఓకే ఓకే, రెండో దానికి. ఓకే ఓకే, సరే. నేను ఏం చేస్తానంటే ఒక ఫీల్డ్ కాన్ఫిగరేషన్ యాడ్ చేస్తున్నాను VLR1 కి, VLR2 కి. ఎక్కడన్నా ఫాలో కాకపోతే అడగండి. ఇప్పుడు ఇష్యూ టైప్స్ క్రియేట్ చేసినట్టే ఇష్యూ టైప్ స్కీమ్స్ లో వేస్తున్నాం. సేమ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ లో అసోసియేట్ చేస్తాం. ఇక్కడ యాక్షన్స్ లోకి వచ్చి యూజ్ డిఫరెంట్ స్కీమ్ అని కొడితే మనం క్రియేట్ చేసిన స్కీమ్ వస్తుంది, అసోసియేట్ చేస్తే. ఇప్పుడు చూడండి, దీంట్లో మ్యాండేటరీ ఉంది.
అసోసియేట్ అయ్యింది. సో ఇప్పుడు మనం దీంట్లో మ్యాండేటరీ వద్దనుకున్నాం, VLR 1లో వద్దనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు VLR 1కి VLR 2కి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అనేది డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి దీంట్లో మన ఫీల్డ్ని సర్చ్ చేస్తాను. కంట్రోల్ F కొట్టి మోడల్ కొడితే ఇక్కడ రిక్వైర్డ్ ఉంది కదండి, ఇక్కడ ఆప్షనల్ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఆప్షనల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను వెళ్ళి ఇష్యూ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఆప్షన్ ఉంది, క్రియేట్ అయిపోతుంది. అదే కనుక VLR 2లో చూడండి, VLR 1 ఇక్కడ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవటం మర్చిపోకండి. VLR 1 VLR 2లో చూడండి, మోడల్ నెంబర్ అనేది ఫీల్డ్ ఉంది, మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది దీనికి. దానికి మ్యాండేటరీ ఫీల్డ్ లేదు, అవును, ఇక్కడ లేదు. అంటే మనం సపరేట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అయ్యాలి. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు హైడ్ చేయొచ్చా అని. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం హైడ్ చేసి చూద్దాం. VLR 2లో ఫస్ట్ మ్యాండేటరీ తీయాలి. మ్యాండేటరీ తీయకుండా హైడ్ చేశారనుకోండి, ప్రాబ్లం ఏమొస్తుందో నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ నేను రిక్వైర్డ్ పెట్టాను, హైడ్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చి నేను VLR 2లో ఇప్పుడు మనకు ఆ ఫీల్డ్ కనిపించట్లేదు, మోడల్ నంబర్ హైడ్ చేశాం కాబట్టి. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ అవుతుంది, should not be created actually. Okay. రిక్వైర్డ్ పెట్టి హైడ్ చేస్తాను. ఇక్కడ రిక్వైర్డ్ పోతుందండి. ఇంతకు ముందు వర్షన్స్లో ఏంటంటే ఇక్కడ రిక్వైర్డ్ అంతే ఉండేది, హైడ్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ క్రియేట్ చేయనిచ్చేది కాదు, ఇక్కడ ఎర్రర్ త్రో చేసేది, ఇట్ షుడ్ బి రిక్వైర్డ్ అని చెప్పేసి. ఈ వర్షన్లో ఈ ఫీచర్ తీసేసినట్టున్నాడు. ఇప్పుడు చూడండి, హైడ్ చేస్తే గనక ఇక్కడికి వచ్చి మనం ఫీల్డ్ కాన్ఫిగరేషన్లో హైడ్ చేస్తే గనక మనకి ఆ ఫీల్డ్ ఇప్పుడు కనిపించదు. మనం VLR 2నే కదా, చూడండి ఇక్కడ మోడల్ నెంబర్ కనిపించట్లేదు. లేదు నాకు ఆ ఫీల్డ్కి ఏదైనా టెక్స్ట్ కావాలనుకోండి, ఇప్పుడు ఆ ఫీల్డ్ దేనికి అనేది నాకు ఒక టెక్స్ట్ కావాలి అనుకోండి, ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో రాయొచ్చు, దిస్ ఈస్ ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ క్రియేట్ చేస్తే చూడండి, దిస్ ఈస్ ద ఫీల్డ్ ఫర్ టాటా మోటార్స్.
అక్కడ ఇక్కడికి వచ్చి నేను VLR1 లో క్రియేట్ చేస్తే ఈ టెక్స్ట్ రాదు. చూడండి ఇక్కడ రాదు టెక్స్ట్. సో మనం ఇక్కడ రకరకాలుగా యూజ్ చేయొచ్చు ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్లో. ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ షూర్ మన ప్రాజెక్ట్ సపరేట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తున్నామా లేదా అన్నది మనం అక్కడ చెక్ చేసుకోవాలండి. ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో సపరేట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్, ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ సపరేట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తే మీరు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లోనే మ్యాండేటరీ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, లేకపోతే దానికి ఆ ఫీల్డ్ ఏంటి అనేది రెఫరెన్స్ కోసం ఒక టెక్స్ట్ కూడా రాయొచ్చు. అర్థమైందండి? ఎస్ సార్, అర్థమైంది. ఒకసారి మీరు మీ వైపు నుంచి ఏదన్నా ప్రాక్టీస్ చేస్తారా ఇప్పుడు? ఒకసారి ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసి. నేనైతే మొబైల్ నుంచి లాగిన్ అయ్యాను సార్. ఇక్కడ ఇందులో జీరా అది ఏం ఇన్స్టాల్ లేదు. ఓకే ఓకే. సిస్టమ్ నుంచి నేను ఒకసారి ఇంకొక డౌట్. ఇప్పుడు ఇది దీనికి పర్టికులర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏమైనా ఉందా సార్ జీరాకి, లేదా మనకి నాదంటే సెల్ రాను 4GB ర్యామ్, సో అది బాగా స్లోగా ఉంటది అనుకుంటా, కానీ వర్క్ అవుతుంది. ఓకే ఓకే. స్లోగా పాత ప్రాసెసర్ కదా. కాన్ఫిగరేషన్ ఏం కావాలి దీనికి యాక్చువల్ గా? 4GB ర్యామ్ సరిపోతుందండి. కొంచెం ఈ పెంటియం అండ్ ఇంటెల్ 3 ప్రాసెసర్ అవైతే సరిపోతుంది. Core i3 కానీ అవైతే కొంచెం స్పీడ్ గా ఉంటుంది. సరే, ఒకసారి సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి చూస్తాను నేను. ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయండి. రైట్. ఇన్స్టాల్ చేసి చూడండి. ఇక్కడతో ఆపుతాను ఫీల్డ్ కాన్ఫిగరేషన్ తోటి. ఒకసారి మీకోసం మళ్ళీ ఒకసారి నేను స్క్రీన్స్ రిపీట్ చేస్తాను, ఒకసారి రఫ్ గా వినండి. ఓకే సార్. సో దట్ మనకి ఏంటంటే ఈ వర్క్ ఫ్లోస్ లో ఇంకా పూర్తిగా అవ్వలేదు. మనం వర్క్ ఫ్లోస్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ ఉంది. ఈ కాన్సెప్ట్ అయ్యాక నేను చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు వరకు అయితే మీకు ఇష్యూ టైప్స్ క్లియర్ గానే ఉంది. వర్క్ ఫ్లోస్, బేసిక్ వర్క్ ఫ్లోస్ అయితే క్లియర్ గానే ఉన్నాయి కదా, ఏం డౌట్ లేదు కదా? ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి తప్పకుండా. ఈ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు డౌట్స్ వస్తే కనుక మళ్ళీ మనం ఇంకొక 10-15 minutes స్పెండ్ చేసి దానికి చూద్దాం. ఓకే. స్క్రీన్ ఏం లేదండి. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి VLR ప్రాజెక్ట్స్కి ఇక్కడ బగ్, ఎపిక్, స్టోరీ, సబ్ టాస్క్, టాస్క్ ఉన్నాయండి. నేను ఏం చేయాలంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఇప్పుడు చూడండి బగ్ ఒక స్క్రీన్ స్కీమ్ ఉంది. ఇక్కడ మీరు ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్లో చెక్ చేయండి. చూడండి, ఎపిక్కి, స్టోరీకి, టాస్క్కి, సబ్ టాస్క్కి స్క్రమ్ డిఫాల్ట్ స్క్రీన్ స్కీమ్ ఉందండి. ఇక్కడ ఏంటంటే బగ్ అనే ఇష్యూ టైప్కి స్క్రమ్ బగ్ స్క్రీన్ స్కీమ్ ఉందండి. ఇక్కడ చూడండి స్క్రీన్స్, స్క్రమ్ బగ్ స్క్రీన్ ఉంది. ఇక్కడ వచ్చేసి స్క్రమ్ డిఫాల్ట్ ఇష్యూ స్క్రీన్ ఉంది. ఇక్కడ ఏంటంటే 3 ఆపరేషన్స్ ఉంటాయండి. ఒక ఇష్యూ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ ఇష్యూ, ఎడిట్ ఇష్యూ, వ్యూ ఇష్యూ అని 3 ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇష్యూ క్రియేట్ చేస్తున్నాం, ఇది క్రియేట్ ఇష్యూ. ఇక్కడ మనం ఇది ఒక ఆపరేషన్ క్రియేట్ ఇష్యూ అనేది. ఇది వ్యూ ఆపరేషన్, ఇది ఎడిట్ ఇష్యూ ఆపరేషన్. సో ఇలా 3 ఆపరేషన్స్ ఉంటాయండి మనకి. ఈ ఆపరేషన్స్ లో మనం ఏం చేస్తారంటే రియల్ టైంలో 3 ఆపరేషన్స్ కొన్ని ప్రాజెక్ట్స్ కి 3 డిఫరెంట్ స్క్రీన్స్ పెడతారు. డిఫరెంట్ స్క్రీన్స్ అంటే ఏం లేదు, మొత్తం సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి. మనకేంటంటే క్రియేట్ చేసేటప్పుడు ఉన్న ఫీల్డ్ వ్యూ చేసేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు ఉండకూడదు అంటారు కొంతమంది. లేకపోతే క్రియేట్ కి, వ్యూ కి ఉండొచ్చు ఆ ఫీల్డ్, ఎడిట్ చేసేటప్పుడు ఉండకూడదు అంటారు. ఓకేనా? సో నేను ఇక్కడ ఒక స్క్రీన్స్కి వెళ్తాను, ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మన ఇష్యూ టైప్ ఏంటి, VLR1లో నేను ఒక స్టోరీకి ఒక స్క్రీన్ క్రియేట్ చేయమని అడిగాను. నా రిక్వైర్మెంట్ స్టోరీకి స్క్రీన్ క్రియేట్ చేయమని అడిగితే నేనేం చేస్తానంటే ఫస్ట్ స్క్రీన్స్కి వెళ్ళి యాడ్ స్క్రీన్ అంటారు. VLR1 స్టోరీ స్క్రీన్
క్రియేట్ 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 ఆపరేషన్కి మాత్రమే ఒక స్క్రీన్ యాడ్ చేస్తాను. సో యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఫీల్డ్స్ కావాలి. ఇష్యూ టైప్, సమ్మరీ, డిస్క్రిప్షన్, అటాచ్మెంట్, మోడల్ నంబర్, మన ఫీల్డ్స్. ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్ అండి. ఇది చూడండి, ఇది మనం క్రియేట్ చేసిన ఫీల్డ్. మీకు సమ్మరీ ఇష్యూ టైప్ మ్యాండేటరీ అండి. ఒక ఫీల్డ్ ఒక స్క్రీన్లో సమ్మరీ ఇష్యూ అనేది మ్యాండేటరీ. ఇవి లేకుండా మీకు ఇష్యూ టైప్ క్రియేట్ అవ్వదు. ఓకే. అసైన్ రిపోర్టర్. ఓకే, ఒక క్రియేట్ ఇష్యూ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ఎడిట్ ఇష్యూ చేస్తాను. ఎడిట్ ఇష్యూ నేను ఏం చేస్తానంటే జస్ట్ మీకు కాపీ చేస్తాను. ఇది కదా మన క్రియేట్ ఇష్యూది స్క్రీన్. నేను ఇప్పుడు ఈ స్క్రీన్ కాపీ చేసి నేను చేంజ్ చేస్తాను. ఎడిట్కి ఒక స్క్రీన్ పెడతాను. ఎడిట్, క్రియేట్, వ్యూ అనేది 3 ఆపరేషన్స్ ఉంటాయండి ఒక స్క్రీన్లో, స్క్రీన్ స్కీమ్లో. ఓకే. సో నేను ఇంకొకటి వ్యూ ఆపరేషన్కి ఒక స్క్రీన్ పెడతాను. ఇప్పుడు వ్యూ పెట్టిన తర్వాత మనం స్క్రీన్ స్కీమ్లోకి రావాలి. స్క్రీన్ స్కీమ్లో మనం ఒక స్క్రీన్ స్కీమ్ యాడ్ చేస్తాం. స్టోరీకే కదండి, మన ఇష్యూ టైప్ స్టోరీకి కదా, స్టోరీకి ఒక స్క్రీన్ స్కీమ్ యాడ్ చేస్తాం. సో మనకి డిఫాల్ట్ స్క్రీన్ అడుగుతున్నారు. డిఫాల్ట్ స్క్రీన్ ఏంటంటే మనది VLR1 క్రియేట్ ఇష్యూ స్క్రీన్ డిఫాల్ట్ అని యాడ్ చేస్తాం. ఇక్కడ మనకి అసోసియేట్ అండ్ ఇష్యూ ఆపరేషన్ విత్ స్క్రీన్. ఆపరేషన్ ఏమున్నాయండి? మనకి 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటి? క్రియేట్, వ్యూ, ఎడిట్. రైట్. ఇప్పుడు నేను క్రియేట్కి ఏం పెడతాను? క్రియేట్ ఆపరేషన్, ఇష్యూ ఆపరేషన్ క్రియేట్కి నేను ఒక స్క్రీన్ పెట్టాలి. మనం ఆల్రెడీ పెట్టాం కదా క్రియేట్ స్క్రీన్. ఎడిట్కి ఏంటి? ఆపరేషన్కి ఎడిట్ స్క్రీన్ పెడతాను. వ్యూ స్క్రీన్ వస్తుంది. వ్యూ స్క్రీన్ పెట్టాను. ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకొకటి లేదండి, ఇక్కడ డిజేబుల్ అయిపోయింది. చూడండి, 3 ఆపరేషన్స్ ఉంటాయి మనకి. 3 ఆపరేషన్స్కి మనం స్క్రీన్ సెట్ చేసిన తర్వాత ఇది డిజేబుల్ అవుతుంది. ఇంకా చేయటానికి ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి మన ప్రాజెక్ట్లోకి ఈ స్క్రీన్ స్కీమ్ని అసోసియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, స్క్రమ్ ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్, VLR స్క్రమ్ ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్. రైట్. ఇక్కడ మనం ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్కి వెళ్ళాలి కదా, ఇదే కదా మనది VLR స్క్రమ్ ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్. ఇక్కడ మనం కాన్ఫిగర్ కొడితే ఆల్రెడీ డిఫాల్ట్ అంటే అన్మ్యాప్డ్ ఇష్యూస్ కన్నీ ఈ స్కీమ్ వాడుతున్నారు. బగ్గుకి అయితేనేమో ఈ స్క్రీన్ స్కీమ్ వాడుతున్నారు. మనం ఏంటి, మన ఇంటెన్షన్ స్టోరీకి కదా మనం పెట్టుకోవాలనుకుంది. స్టోరీకి మన స్క్రీన్ స్కీమ్ ఏంటి? VLR1 స్టోరీ స్క్రీన్ స్కీమ్. ఈ స్క్రీన్ స్కీమ్ లోనే కదా మనం ఆపరేషన్స్ పెట్టేసాం ఆల్రెడీ 3 స్క్రీన్స్. ఇంకా ఇది అసోసియేట్ చేస్తే స్టోరీకి ఇది అయిపోయింది. ఇక్కడికి వచ్చి మీరు ఎడిట్ చేసి చూడండి, 3 వచ్చేసింది. ఇక్కడ చూడండి, బగ్గుకు ఇచ్చాము, స్టోరీకి ఇచ్చాము. స్టోరీకి ఇచ్చినప్పుడు ఈ స్క్రీన్ స్కీమ్లో 3 ఆపరేషన్స్కి 3 స్క్రీన్లు ఇచ్చేసాను నేను. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? డిఫాల్ట్గా 3టికి ఒకే స్క్రీన్ ఇచ్చారు. నేనేంటి, 3టికి 3 డిఫరెంట్ స్క్రీన్ ఇచ్చాం 3 ఆపరేషన్స్కి. ఓకే, ఇప్పుడు 3 డిఫరెంట్ స్క్రీన్స్కి వేరియేషన్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక నిమిషం. ఎందుకు పెట్టాము అంటే వేరియేషన్, మన స్టోరీ కదండి ఇచ్చింది. ఇప్పుడు నాకు ఇది ఎడిట్ అవుతుందండి.
నా కస్టమర్ ఏం చెప్తున్నాడంటే నేను ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఎడిట్ కాకూడదు, దీన్ని ఎడిట్లో ఉంచకూడదు అని అన్నాడు. మనం ఎడిట్ స్క్రీన్లో ఇది ఎడిట్ చేస్తుంటే ఎడిట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఎడిట్ ఉండకూడదు అని అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎడిట్ స్క్రీన్లోకి వెళ్తాం. నేను ఇక్కడ ఎడిట్ స్క్రీన్లోంచి ఈ ఫీల్డ్ తీసేస్తానండి. తీసేసి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ ఎడిట్ అవుతుందా? ఎడిట్ అయ్యే ఛాన్సే లేదు. ఇక్కడ ఎడిట్ స్క్రీన్లో అసలు లేనే లేదు, అది ఎడిట్ చేసే ఛాన్స్ లేదు కదా. ఈ ఆపరేషన్స్ కోసం ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ స్క్రీన్లో మనం ఉంచాము ఇక్కడ మోడల్ నెంబర్ అనేది. చూడండి, క్రియేట్ స్క్రీన్లో ఉంచాం కాబట్టి, క్రియేట్ స్క్రీన్లో వ్యూ స్క్రీన్లో ఉంచాం కాబట్టి కనిపిస్తుంది. ఎడిట్ స్క్రీన్లో లేదు కాబట్టి మనకు కనిపించట్లేదు. ఈ ఆపరేషన్, ఈ పర్పస్ కోసం మనం అది చేస్తాం. ఓకే ఓకే. ఒకసారి మీరు రేపు స్క్రీన్స్, ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి మీ వైపు నుంచి. చాలా సింపుల్ అండి, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. చాలా ఈజీ, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, ఏం కన్ఫ్యూజన్ ఏమి ఉంటుంది. లేదు సార్, అది మీరు చెప్పే ఇది కూడా చాలా ఈజీగా ఉంది. లేదు, అందులో కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు సార్. జస్ట్ ఏంటంటే మనం ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ మనం చేసుకుంటూ ఉంటే ఇంకా ఈజీగా మనకి ఇంకా ఈజీగా ఉంటది. మీకు రకరకాల డౌట్స్ వస్తుంటాయి. అవును. నేను కావాలంటే కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉన్నా, ఎందుకంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం లేదండి ఇక్కడ. అవును, అంటే ఒక్కొక్కళ్ళు ఈ ఫీల్డ్ ని ఎడిట్ చేయకూడదు అన్నప్పుడు ఈ ఫీల్డ్ ని అన్ఎడిటబుల్ అంటే మనకి ప్రాజెక్ట్ స్పెసిఫిక్ వాడతాం. ఇప్పుడు కస్టమర్ వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ కి సంబంధించి అడుగుతారు, వేరే ప్రాజెక్ట్ సంబంధించి అడగరు. అందుకని ఈ ఫీల్డ్ నాట్ ఎడిటబుల్ అనేది వేరే వాళ్ళకి చేయకూడదు, ఇక్కడ చేయొచ్చు అన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోనే మనం చేయాలి. ఓకే. రకరకాల టీమ్స్ రకరకాల ప్రాజెక్ట్స్ లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఆ రిక్వెస్ట్ మనం చేయాలి. దానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మనం చూసుకొని వర్క్ చేస్తూ ఉన్నాడు. ఓకే. ఇది ఎంటైర్ ఇన్స్టెన్స్ లెవెల్ అండి. టోటల్ ఇన్స్టెన్స్ లెవెల్లో ఏమున్నాయో మనం ఈ ప్రాజెక్ట్ లెవెల్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వరకు ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటారు. ఇది ఒక అడ్మిన్ కన్సోల్, ఇది ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అడ్మిన్ కన్సోల్. ఇది ఎంటైర్ ఇన్స్టెన్స్. అసలు ఇన్స్టెన్స్ లో ఎన్ని వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, ఎన్ని ఇష్యూ టైప్స్ ఉన్నాయి, ఎన్ని స్క్రీన్ స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడటానికి ఇది. ఓకేనా? ఓకే. సో ఇవి ఈ రెండు కాన్సెప్ట్స్ మీరు ఒకసారి స్క్రీన్స్, ఆ వీడియో కూడా గోత్రూ అవ్వండి. స్క్రీన్స్ ఒక కస్టమ్ ఫీల్డ్స్ 2 క్రియేట్ చేసి స్క్రీన్ మీద ఎలా ప్లేస్ చేయాలి, దాన్ని ఎలా మ్యాండేటరీ చేయాలి, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది, ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇష్యూ టైప్స్ నుంచి ఫీల్డ్స్ దాకా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎక్కడన్నా డౌట్ ఉంటే ఒకసారి నెక్స్ట్ క్లాస్ లో కానీ లేకపోతే వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసినా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకేనా? నేను ఇక్కడికి స్టాప్ చేస్తాను ఈ 2 కాన్సెప్ట్స్. రేపు మళ్ళీ ప్రియారిటీ స్కీము ఇవి మాట్లాడదాం. నోటిఫికేషన్ స్కీమ్స్, పర్మిషన్ స్కీమ్స్ తోటి ఇది అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ సిస్టమ్ గురించి, ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఎక్కడెక్కడ ఏముంటాయి ఇవన్నీ మనం ఇక్కడ చూసుకుందాం. తర్వాత మనం ఇంకా ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక బోర్డ్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఏంటంటే స్క్రమ్ బోర్డు, క్యాన్బన్ బోర్డు, ఇక్కడ బోర్డ్స్ అన్నమాట. ఈ బోర్డ్స్ పర్పస్ ఏంటి, బోర్డు ఏంటి, ఎలా వాడతారు, ఈ బోర్డ్స్ యాక్టివ్ స్ప్రింట్స్ ఏంటి, బ్యాక్లాగ్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, ఈ కాంపోనెంట్స్ ఏంటి, రిలీజెస్ ఏంటి, ఇవి చూస్తే మనకు ఒక 40% ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే అండి, రైట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.